నమో భగవతే శ్రీరమణాయ. 26/1/46. కోపం. నిన్న నూతనాగతులైన ఆంధ్ర యువకులొకరు తమ ఇంద్రియ చాంపల్యమంతా భగవాన్కు నివేదించారు. అంతా మనస్సేనయ్యా, దాన్ని బాగు చేసుకో అంటే, అది సరే స్వామి, ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే, మళ్ళీ మళ్ళీ వస్తున్నది, ఏం చేసేది అన్నాడా అమాయకుడు. ఓహో అలాగా, ఆ కోపం మీద కోప్పడండి సరిపోతుంది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. నిజంగా అన్నిటి మీద కోపగించుకునేవానికి తన కోపం మీద కూడా కోపం రాదేమని కొంచెం లోదృష్టి వస్తే అన్ని కోపాలకి అతీతుడవుతాడు కదా. 2-3 ఏళ్ల కిందట చొరవగల భక్తులు ఒకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో 5-6 సార్లు చెప్పాడు. భగవాన్ వింటూ ఊరుకున్నారు. ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక, అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది, ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదే, ఏం చెయ్యాలి అన్నారు. భగవాన్ నవ్వుతూ, ఏం చేయాలా, నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో, సరిపోతుంది అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. ఆ భక్తునికి ఏమీ తోచక, సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు. అవునయ్యా, నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపములకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులెవ్వరు? దీన్ని స్వతహా మనమే ద్వేషింపవలసి ఉంది. మనం అట్లా చేయక ఏమారి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారని అనుకుని అప్పుడైనా తెలివి తెచ్చుకొని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి కానీ ఎదురు తిడితే ఏం లాభం? అలా దూషించే వారినే మిత్రులుగా భావించాలి. వారి మధ్యన ఉంటేనే మనకు మేలు, భూషించే వారి మధ్య ఉంటే ఏమారిపోతాం అన్నారు భగవాన్. 1924 జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి భక్తులను బాదుటయే కాక భగవానులను తొడమీద కొట్టి పారిపోయిన తరువాత ఒకరి దెబ్బలొకరు చెప్పుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ని కూడా కొట్టారే దుర్మార్గులు అని అంటే భగవాన్ నవ్వుతూ, ఓహో, మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు, అది పూజే, ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దా ఏం అని అన్నారట. వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుందనుటకు ఇది నిదర్శనమే కదా. హరే రమణ.